ప్రకాశం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటు వలసలు, అటు అలకలు, మరోవైపు తిరుగుబాట్లు, నిత్యం సమస్యలతో వైసీపీ అభ్యర్థులకు తల బొప్పి కడుతుంటే, మరోవైపు టీడీపీ అభ్యర్థులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బాపట్ల లోక్సభ నియోజకవర్గ పరిధిలోని పర్చూరు, అద్దంకి, చీరాల ప్రచారంలో అధికార పార్టీ కొంత వెనుకబడినట్లుగా కనిపిస్తోంది. నామినేషన్ల పర్వం ముగిసినా 3 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల సమస్యలు పరిష్కారం కాలేదు. దీంతో క్యాడర్లో గందరగోళం నెలకొంది. అద్దంకి నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలుపొందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను తిరిగి టీడీపీ రంగంలోకి దింపింది. నియోజకవర్గంలో ఓడువాడ ప్రజలందరితో సత్సంబంధాలు కలిగి ఉండటం గొట్టిపాటి ప్రత్యేకత. పైగా వైసీపీ ప్రభుత్వం రవికుమార్ పై కక్షగట్టి వేధింపులకు గురిచేసిందన్న అపవాదు నియోజకవర్గ ప్రజలు నమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక వనరులను దెబ్బతీసిన రవికుమార్ వెనకంజ వేయకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటూ ముందడుగు వేశారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా 4 ఏళ్లు పనిచేసిన బాచిన కృష్ణ చైతన్యను ఫ్యాన్ పార్టీ పొమ్మంది. నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కృష్ణ చైతన్య తండ్రి మాజీ ఎమ్మెల్యే గరటయ్యకు ఉన్న పలుకుబడిని కూడా వైసీపీ తోసిపుచ్చింది. కష్టకాలంలో అండగా ఉన్నవారిని కాదనటంతో తండ్రి కొడుకులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అదే సమయంలో వైసీపీ అధిష్టానం జిల్లాయేతర వ్యక్తి హనిమిరెడ్డిని బరిలో దించి మరో తప్పటడుగు వేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే తిరిగి రవికుమార్ గెలుపు కోసం వైసీపీనే బాటలు వేసినట్టు అనిపిస్తోందన్న గుసగుసలు లేకపోలేదు. గొట్టిపాటి పర్సనల్ ఇమేజ్ ని చూసి కొంతమంది వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా టీడీపీలో చేరటం ప్రారంభించారు. వార్డు, గ్రామ, మండల స్థాయిలో పదవులతో పాటు వైసీపీలో పదవులున్న అనేక మంది టీడీపీలో చేరటం ఆ పార్టీకి కుదుపు లాంటిది. నేతలు, కార్యకర్తల చేరికలు సామాజిక వర్గాల వారీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అభ్యర్థి హనిమిరెడ్డిని రంగంలో దించగా ఆ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలో చేరేందుకు ముందుగా శ్రీకారం చుట్టడం ఫ్యాన్ కు ఎదురుగాలి వేస్తుందనే చెప్పొచ్చు. వైసీపీ నేతలు, కార్యకర్తల వలసల నివారణకు వైసీపీ వేసిన ఎత్తుగడలు పెద్దగా ఫలించలేదు. గొట్టిపాటి ప్రచారం, జనంలో వస్తున్న స్పందన చూసిన ప్రత్యర్థులు అద్దంకి నియోజకవర్గంలో పక్క జిల్లా వ్యక్తులను ఓటర్లుగా చేర్చే ప్రయత్నాలను గొట్టిపాటి అడ్డుకున్నట్టు సమాచారం. దీంతో పోలీసుల అండతో బెదిరింపులకు పాల్పడ్డారని, దీంట్లో భాగంగానే ఓ ఎస్ఐ దూకుడుగా వ్యవహరించడం, మరోచోట ఓ డీఎస్పీ ఆధ్వర్యంలో టీడీపీ నేతలపై దాడులు జరిగినట్లు సమాచారం. అయినా టీడీపీ కార్యకర్తలు పోలీస్ చర్యలకు బెదరకుండా చట్టపరంగా అప్రోచ్ అయినట్టు తెలుస్తోంది. చివరికి ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాలతో పోలీసులు వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. పర్చూరులో కూడా వరుసగా 2 సార్లు విజయకేతనం ఎగురవేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును తిరిగి టీడీపీ రంగంలో దింపింది. గత ఎన్నికల్లో విజయం సాధించిన ఏలూరుకి నియోజకవర్గంలో మంచి పట్టు, పరిచయాలు కలిసి వస్తున్నాయి. ఆరంభంలోనే పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను అధ్యయనం చేసిన ఏలూరి గత 15 ఏళ్లుగా ప్రజల్లోనే ఉంటూ ముందుకు సాగుతున్నారు. పార్టీ అధికారంలో లేకున్నా తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా ముమ్మరంగా వైద్య సేవ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యకర్త నుంచి సాధారణ ప్రజల వరకు ఇబ్బందుల్లో ఉన్నానని, ఎవరు వచ్చినా నేనున్నానంటూ చేయూతనిచ్చారు. ప్రజాదరణ ఉన్న ఏలూరుని ఢీకొట్టేందుకు ధీటైన అభ్యర్థి కోసం వైసీపీ గాలించింది. అనేక ప్రయోగాలు చేసింది. పోటీకి ముందుకు వచ్చిన ఆమంచి కృష్ణమోహన్ సైతం పర్చూరు పరిస్థితులను గమనించి చివరికి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎక్కడెక్కడి నుంచో ఆర్థికంగా బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి తేవాలని వైసీపీ ప్రయత్నించినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వైసీపీని చీకొట్టి జగన్ను నమ్మకూడదని ప్రకటించి గత ఎన్నికల్లో వైసీపీకి దూరమైన చీరాలకు చెందిన ఎడం బాలాజీని రంగంలో దింపింది. అందున ఎక్కడో అమెరికాలో ఉన్న ఆయన్ని హడావుడిగా పిలిపించి బరిలో దించారు. అప్పటికే గ్రూపుగా విడిపోయిన స్థానిక వైసీపీ నాయకత్వం అధిష్టానం నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతోంది.
స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏలూరు బలమైన నాయకత్వంతో టీడీపీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. వైసీపీ ఎత్తుగడ విఫలం కావడంతో కాపు వర్గానికి చెందిన ఆ పార్టీ శ్రేణులు పోటీపడి మరీ టీడీపీలో చేరారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చిన్నగంజాం మండలంలోని ఆ పార్టీ నాయకత్వం మొత్తం సైకిల్ ఎక్కింది. మార్టూర్లో ముస్లిం మైనారిటీలు, ఎద్దనపూడి, పర్చూరులో దళిత సామాజిక వర్గాల వారు, కోనంకి, రాజుపాలెం మొదలుకొని ఇంకొల్లు, కారంచేడు మండలాల్లో బలహీన వర్గాలు, కమ్మ సామాజిక వర్గం వారు, చిన్నగంజాం మండలంలో బలహీన వర్గాలకు చెందిన దళిత సామాజిక వర్గం వారు, ఇలా అన్ని వర్గాల్లోని ఆ పార్టీ శ్రేణులు టీడీపీలో చేరిపోయారు. వ్యూహాత్మకంగా పయనిస్తున్న ఏలూరి పాత కొత్త వారిని సమన్వయం చేసుకోవటంలో సఫలీకృతమైనట్టే కనిపిస్తోంది. ఇంకొల్లు మండలంలో టీడీపీ నాయకుల మధ్య ఉన్న స్వల్ప విభేదాలను దృష్టిలో ఉంచుకుని ఒక వర్గాన్ని దగ్గర తీసుకునే వైసీపీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. వలసలను నివారించేందుకు అలకబోనిన వైసీపీ నాయకులను దరిచేర్చుకునేందుకు పార్టీ జిల్లా నేతలు రంగంలోకి దిగారు. ఇంకొల్లు మండలంలో వైసీపీ నాయకుడిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయించారు. అయినా కింది స్థాయిలో వర్గ విభేదాలు అలాగే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కారంచేడు మండలంలో అలకబోనిన నాయకులను దరిచేర్చుకునే ప్రయత్నంలో వైసీపీ నేతలు మునిగిపోయారు. పార్టీ నేతలను బుజ్జగించే పనిలోనే ఉన్న వైసీపీ అభ్యర్థి బాలాజీ ప్రచారంలో కొంత వెనకబడ్డారని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది. చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్ ని వైసీపీ రంగంలోకి దించగా ఆ నియోజకవర్గ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ బలహీన వర్గాలకు చెందిన ఎంఎం కొండయ్య యాదవ్ ని రంగంలో దించింది. దీంతో ఆయా సామాజిక వర్గాల ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్న వాతావరణం కనిపిస్తోంది. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ తరపున రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే బలరాంను కట్టడి చేయటమే ఆమంచి వ్యూహంగా కనిపిస్తోంది. ఈ 4 ఏళ్లలో ఆయన చేసిన వివిధ రకాల కార్యక్రమాలు, వ్యాఖ్యలు, ప్రస్తుతం తమ మద్దతుదారులకు చెప్తున్న విషయాలు ఆయన విధానాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి వెంకటేష్ ప్రచార పర్వం ప్రారంభమైనప్పటికీ ఆమంచి రూపంలో ఎదురవుతున్న సమస్య ఏ రూపంలో ఎంత మేరకు దెబ్బతీస్తుందన్న ఆందోళన కూడా లేకపోలేదు. ఆ ఇద్దరి మధ్య టీడీపీ అభ్యర్థి కూటమి బలానికి తోడు బలహీన వర్గాల తరపున సౌమ్యుడిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముక్కోనపు పోటీలో ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పటికైతే సస్పెన్స్ గా మారింది. మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి కొంతవరకు ఎన్డీఏ కూటమి వైపే గెలుపు అవకాశాలున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రచారం ఊపందుకుంటోంది. రాబోయే రోజుల్లో అధికార పార్టీ వైసీపీ ప్రచార వ్యూహం మార్చితే కూటమి, కాంగ్రెస్ అభ్యర్థులు అందుకోగలరా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. చూడాలి మరి. బాపట్లలో ఆధిపత్యం ఎవరిదో తేలాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.